తేరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సోమవారం పట్టు వస్త్రాలు సమర్పించారు. తుమ్మలగుంటలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం నుంచి తేరుచానూరు అమ్మవారి ఆలయం వరకు ఆధ్యాత్మిక పాదయాత్ర ఘనంగా నిర్వహించారు. వేద పాఠశాల పిల్లలతో పాటు అత్యధిక సంఖ్యలో అమ్మవారి భక్తులు తరలివచ్చి ఈ పాదయాత్రలో చెవిరెడ్డి వెంట నడిచారు. ప్రతి ఏటా అమ్మవారికి నిర్వహించే కార్తీక బ్రహ్మోత్సవాలలో విశిష్టమైన గజవాహన సేవకు శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో గరుడ వాహన సేవకు చెవిరెడ్డి సారెను సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం నుంచి పట్టు వస్త్రాలను తీసుకొని తేరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి సమర్పించడం జరిగింది. తుమ్మలగుంటలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి లక్ష్మి దంపతులు పట్టు వస్త్రాలను తీసుకొని పాదయాత్రగా అమ్మవారి ఆలయం వద్దకు వచ్చారు. ప్రతి గ్రామంలో అమ్మవారికి భక్తులు సారెకు సాదరంగా స్వాగతం పలికి పెద్ద ఎత్తున భక్తులు గోవింద నామస్మరణ మధ్య ఆధ్యాత్మిక పాదయాత్ర వైభవంగా సాగింది. తెల్లవారుజామున 5 గంటలకు తుమ్మలగుంట ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన చెవిరెడ్డి సారె తీసుకుని తేరుచానూరుకు పాదయాత్రగా బయలుదేరారు. అనంతరం తేరుచానూరు ఆలయం వద్దకు చేరుకున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనతో పాటు తన వెంట వచ్చిన భక్తులు అందరికీ ప్రత్యేక దర్శనం టికెట్లను కొనుగోలు చేయించి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఆపై సారె ఆలయ అధికారులకు అప్పగించారు.